ఈరోజు మా ప్రెస్ మీట్లో డాక్టర్ రామచంద్రారెడ్డి గారు, రఘురామరెడ్డి గారు, రమేష్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి వడివడిగా అడుగులేస్తుంది. ఇంతకాలం పాటు రాజధాని ఎలా ఉండాలి, ఏ రూపంలో ఉండాలి, ఎక్కడ ఉండాలని చర్చ జరిగింది. దాదాపు ఒక కొలిక్కి వచ్చింది, విజయవాడ చుట్టూ రాజధాని ఉండాలని దాదాపు ఏకాభిప్రాయం వచ్చిన నేపథ్యంలో రామచంద్రయ్య గారు, ప్రొఫెసర్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు లాంటి అనేక మంది అనుభవం ఉన్నవాళ్ళు ఇప్పుడు రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి నిర్మాణాల పట్ల అనేక అనుమానాలు, సలహాలు, సూచనలు ఇస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మావిగని ప్రతిపాదన ఇవన్నీ ఎన్నున్నా స్థూలంగా ఆ చర్చ ఇంకోసారి చేయొచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే రాజధాని నిర్మాణానికి తను అనుకున్న పద్ధతిలో వెళ్లాలనుకునిందో మహానగర కాన్సెప్ట్తో, దానికి ఉపయోగపడే పద్ధతిలో కూడా ప్రభుత్వ నిర్ణయాలు లేవు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్నటువంటి 3 కీలక నిర్ణయాలు కూటమి ప్రభుత్వం తాను అనుకున్నటువంటి మహానగర నిర్మాణం ఏదైతే అనుకుంటుందో, మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి ప్రతిపాదన, పెద్దల ఆలోచనలు ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ప్రభుత్వం తాను అనుకుంటున్నటువంటి నగర నిర్మాణానికి కూడా ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి ఉపయోగపడే పద్ధతిలో లేదు. పైపెచ్చు రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. 3 కీలక నిర్ణయాలు కేబినెట్ తీసుకుంది. ఒకటి, రాష్ట్ర కార్యాలయాలు ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ పేరుతో ఏదైతే రాజధాని నిర్మాణం చేయాలనుకున్నారో దానికి వెలుగుల కోసం, వెలివేషన్ కోసం అద్దాలు పేర్లు ఏదైనా పెట్టచ్చు. దాదాపు 2540 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఒక డెసిషన్ తీసుకున్నారు. అదనపు భూసేకరణ చేయాలని రెండో డెసిషన్ తీసుకున్నారు. మూడోది, గత ప్రభుత్వం 50,000 ఇళ్ల పట్టాలు ఏదైతే అమరావతిలో ఇచ్చారో దాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 3 నిర్ణయాలు అమరావతికి కూడా ఉపయోగపడే నిర్ణయాలు కావు అనేది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఈ మీడియా సమావేశం ద్వారా తీసుకురాదలుచుకున్నారు. మొట్టమొదటి అంశం, రాష్ట్ర కార్యాలయాల నిర్మాణం, ఎలివేషన్ కోసం పెడుతున్న ఖర్చులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుంది, ఎస్ఎఫ్టీ 6,982 రూపాయలకు మేము పెడుతున్నాము ఖర్చు అంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పర్ ఎస్ఎఫ్టీ 18,000 రూపాయలు ఖర్చు పెడతా ఉంది, ప్రపంచంలో ఏ నగర నిర్మాణానికి ఇట్లా ఖర్చు పెట్టలేదని అంటున్నారు. ఇంకొన్ని వివరాలు చూసుకుంటూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్తో కూర్చుకున్న ఒప్పందాలు చూసుకుంటే పర్ ఎస్ఎఫ్టీ 14,750 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ నిర్మాణానికి కేటాయిస్తున్నట్టుగా అర్థమవుతుంది. నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం 2,540 కోట్లు ఎలివేషన్ పేరుతో తీసుకున్నారు. ఇది మరియు ఎక్స్ట్రా అదనపు ఖర్చు అనే పేరుతో ఇంకొక జీవో ఏదో ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దానికి 4,000 చిల్లర కోట్లు. మొత్తంగా పరిశీలిస్తే పర్ ఎస్ఎఫ్టీ 19,660 రూపాయలు అయ్యేట్టుగా ఉందని ఇంకొక విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టించే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం ఒక అపార్ట్మెంట్ కొంటాం 50 లక్షల రూపాయలు ఇచ్చి, పర్ ఎస్ఎఫ్టీ వేసుకుంటే మనం 1,500 ఎస్ఎఫ్టీ ఏదో వేసుకుంటే ఒక 2,500, 3,000 వస్తుంది అనుకుందాం కాసేపు. అదే ఎస్ఎఫ్టీ నేను మాట్లాడతాను. ఇంకొక 50 లక్షల రూపాయలు ఇచ్చి ఎలివేషన్ పేరుతో అపార్ట్మెంట్ నిర్మాణం బాగా చేసుకున్నాం అనుకోండి, అది ఎవరు కడతారు? ₹1 కోటి అయినట్టే కదా. అంటే నువ్వు ఏ పేరుతో 50 లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఇంకొక 50 లక్షల రూపాయలు ఇంకో పేరుతో ఖర్చు పెడుతున్నావు, మొత్తం ₹1 కోటి అయినట్టే కదా. కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ అనేక మంది నిపుణులు చెప్తున్నట్టుగా భారీ ఎత్తున ఎస్ఎఫ్టీ ఖర్చు అయ్యే పరిస్థితి ఉందా లేదా? ఇట్లాంటి సపరేట్ జీవోలు ఎందుకు ఇస్తున్నారు? మొత్తం రాజధాని నిర్మాణంలో ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ పేరుతో, అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్ పేరుతో నిర్మాణం అనేది ఒకే జీవో ఇచ్చి కదా, ఒక అసెంబ్లీ నిర్మాణానికి ఇన్ని వేల కోట్లు అవుతుంది, పర్ ఎస్ఎఫ్టీ ఇంత, అలా ఈకుండా డివిజన్కి ఇస్తున్నారంటే మేము ఎస్ఎఫ్టీని చాలా పరిమితమైన ఖర్చు పెడుతున్నామని చెప్పుకోవడం కోసం ఇచ్చే జీవో తప్ప ప్రజలు అట్లా నమ్ముతారు. ఈ 2-3 రకాలుగా ఇచ్చిన జీవోలు చూసినప్పుడు పర్ ఎస్ఎఫ్టీ 18,000 రూపాయలు, 19,000 అయ్యే పరిస్థితులు అనే ఆరోపణలకి ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి అవుతుంది. ఇంత పెద్ద ఎత్తున మనం చెయ్యొచ్చా? రెండో అంశం, రాష్ట్ర రాజధాని కార్యాలయం అనేది ఐకానిక్ బిల్డింగ్స్ గా ఉంటాయన్న దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. ఒక జిల్లా కలెక్టరేట్, ఒక టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, హెడ్ క్వార్టర్స్ అనేది ఒక ఐకానిక్ బిల్డింగ్ అని ఉండాలి, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఎంత
ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించేటప్పుడు ప్రాథమికంగా గుర్తుంచుకోవాల్సిన ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఆ రాష్ట్రంలో అన్ని తరగతి ప్రజలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి. వీటితో సంబంధం లేకుండా నేను ఐకానిక్ బిల్డింగ్ కడతానడం ధర్మమా? డబ్బులుంటే ఎంతైనా చేసుకోవచ్చు. బట్ ఈ రాష్ట్ర ఉన్నటువంటి వనరులు మరియు రాష్ట్ర ప్రజల యొక్క స్థితిగతులు, మన రాష్ట్ర ప్రజల కోసమే రాజధాని కడతాం, రాష్ట్ర ప్రజల ప్రతిష్ట కోసమే ఐకానిక్ బిల్డింగ్లు కడతాం, రాష్ట్ర ఆదాయంతోనే ఐకానిక్ బిల్డింగ్ కడతాం. ఈ 3 అంశాలు మర్చిపోయి నేను ఐకానిక్ బిల్డింగ్లు కడతాను, చరిత్రలో నిలిచిపోయే బిల్డింగ్ కడతా అంటే కట్టచ్చు. ఈ రోజు మనకు ఆ పరిస్థితి ఉందా? దీనికి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మన చిత్తూరు జిల్లాలో మళ్ళీ మొదటకు వచ్చింది మామిడి రైతుల సమస్య. గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చినప్పుడు వచ్చే ముందు రైతుల దగ్గర 45,000 మంది రైతుల దగ్గర నుంచి మామిడి, తోతాపురి మామిడి తీసుకున్నారు. దానికి 4 రూపాయలు ప్రభుత్వం, 4 రూపాయలు గుజ్జు కంపెనీలు ఇవ్వాలి. ఇప్పటివరకు గుజ్జు కంపెనీ ఇలా, ఆ గుజ్జు కంపెనీల్లోనే ఈ పల్పు ఇంకా ఉంది, పాత పల్పు, అది బోలా, కొత్త మామిడి వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఈ 400 కోట్లు 500 కోట్లు ప్రభుత్వం అడుగుతుంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు. వాస్తవం, నేను అంగీకరిస్తాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఒక 45,000 మంది రైతులు రాయలసీమలో తోతాపురి మామిడికి వేసేవాళ్ళు 400-500 కోట్ల సమస్యకి డబ్బులు లేవంటున్న ప్రభుత్వం నేను 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చైనా రాజధానిలో ఐకానిక్ బిల్డింగ్ కడతానడం ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకున్నారు? ఈ రాష్ట్రంలో ప్రతి ప్రజలు, ప్రతి పౌరుడు, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇది నా రాజధాని అనుకోవాలి, నాకు కడుతున్నారు అనుకోవాలి, నాది అనే ఫీల్ కావాలి. అలా ఫీల్ కావాలంటే వాళ్ళ సమస్యలు కూడా అడ్రస్ చేయాలి. ఆ సమస్యలు వచ్చినప్పుడు అలా అప్పులు చెప్పి, ఆర్థిక సంక్షోభం చెప్పి, అక్కడికి వచ్చేసరికి మాత్రం అవి ఏవి లేవని మాట్లాడడం అనేది ప్రజలు ఆ రాజధానిని సానుకూలంగా స్వీకరిస్తారా? ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సింది ఈ బిల్డింగ్లకు సంబంధించి. రెండోది, ఇప్పటి వరకు అప్పులు తీసుకొచ్చారు. ఒక మాట అంటున్నారు, రాష్ట్ర బడ్జెట్ మీద ఏ రూపాయి ఖర్చు కావట్లేదు, నేరుగా అప్పులు తీసుకొస్తున్నాం, ఆ అప్పులని అమరావతిలో ఎకనామిక్ జనరేట్ అవుతుందో అదే తీరుస్తుంది అంటారు. దీనికి ప్రభుత్వం చెప్పే లెక్క ఏంటంటే ఇప్పుడున్న భూమి ప్రకారం 34,000 ఎకరాలు ప్రభుత్వం ఉంది, ఒక 20 చిల్లర ఎకరాలు వాగులు వంకలు ఉన్నాయి, మొత్తంగా కలిపితే 54,000 ఎకరాలు జమగున్నాయి. దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పోను ఒక 10,000 ఎకరాలు 1,00,000 ప్లాట్లు రైతులకు ఇవ్వాలి, ఇంకో 10,000 ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు పెట్టుకోవాలి, ఒక 5-6 ఎకరాలు మిగిలితే దాన్ని అమ్మడం ద్వారా 1,00,000 కోట్లు వస్తుందంటుంది ప్రభుత్వం. వస్తుంది అనుకుందాం కాసేపు. ఫస్ట్ ప్రభుత్వం ఏం చేయాలి? దానికి ప్రయారిటీ ఇవ్వాలి. అమరావతి రైతులకు ప్లాట్లు ఇచ్చేవాలి, ప్రభుత్వ అవసరాలు పెట్టుకోవాలి, మరియు అమ్మడానికి ఏదైతే అమ్మితే తిరిగి జనరేట్ అవుతుందో ఆ డబ్బులు కూడా కావడానికి కావాల్సిన ఏర్పాటు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ల డివిజన్ జరగాలి. దీనికి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 5 బ్యాంకుల నుంచి అప్పుల్ని అవగాహన కుదుర్చుకున్నారు. రాష్ట్ర ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సంబంధం లేకుండా 5 బ్యాంకుల నుంచి తీసుకున్నారు. వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి బ్యాంక్ నుంచి 7,500 కోట్లు, హెచ్యుడిసిఎఫ్ నుంచి 11,000 కోట్లు, ఏపీపీఎఫ్సి నుంచి 1,500 కోట్లు, నాబార్డ్ నుంచి 7,397 కోట్లు, మొత్తం 47,870 కోట్ల రూపాయలు కేవలం అమరావతి రాజధాని ప్రాజెక్టు కోసం అప్పు తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. 50,000 కోట్లు. ఇప్పటికే 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. 50,000 కోట్లు పెట్టి నూతన నగర నిర్మాణానికి వెళ్తున్నారు అప్పు తీసుకొచ్చి. దీని ఏముంటుంది ప్రభుత్వం? తిరిగి మనం అమరావతిలో వచ్చే ఎకనామిక్ జనరేట్ ద్వారా అవుతుంది అంటున్నారు. జనరేట్ అవ్వాలంటే 5-6 ఎకరాలు అమ్మాలి కదా. దాన్ని చేయాలంటే కనీసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఈ 54,000 ఎకరాలు మౌలిక వసతులు కల్పించడం, ఫ్లాట్లు డివిజన్ చేయడం, వాళ్ళకి 1,00,000 ఫ్లాట్లు ఇవ్వడం, మనం అమ్మడానికి కావాల్సింది చేయలేం. ఇప్పుడు పెడుతున్నటువంటి ప్రభుత్వంలో 57,000 కోట్ల రూపాయలకి వివిధ రకాల వర్కులకి ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. ఈ 57,000 కోట్ల రూపాయల్లో ఏదైతే ఎకనామిక్ రీజనరేట్ అవుతుందని అనుకున్నామో ప్లాట్ల డివిజన్కి 1 రూపాయి అయినా కేటాయించారా? ఈ 57,000 కోట్లు ఇతర రంగాలకు కేటాయించుకొని ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఎప్పుడు తీసుకొస్తారు? ఎప్పుడు తీసుకొచ్చి ఎకనామిక్ జనరేట్ అవుతుంది? రేపు సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకుకి ఇవ్వాల్సినటువంటి 15,000 కోట్ల రూపాయలకి వడ్డీతో సహా కట్టాలి. 20 ఏళ్లు కట్టాలి. 40,000 కోట్లు కట్టాలి. 1,250 కోట్ల రూపాయలు పర్ ఇయర్ వడ్డీ కట్టాలి. ఎవరి నుంచి కడతారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పరిస్థితిలో ఉందా? ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన ముఖ్యమైన అంశం ఇది ఒకటి. వీటేటికి సమాధానం చెప్పకుండా నేరుగా రాజధానిలో వచ్చేస్తాయని మాట్లాడడం అనేది ప్రభుత్వం సరైనది కాదు. రెండో వైపు అత్యంత కీలకమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో
34,000 ఎకరాల రైతులకి ఒప్పందం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన అస్యూరెన్స్ ఏంటంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్. రెండోది పర్ ఇయర్ 50,000 రూపాయలు కౌలు ఇవ్వాలి. ఇప్పటికీ 10 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చింది. అమరావతి రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో 2,500 కోట్ల రూపాయలు కౌలు ఇచ్చింది. ఎంతవరకు ఇవ్వాలి? ఒప్పందంలో ఏముందంటే 10 ఏళ్ళు పాటు ఇవ్వాలి, ప్లాట్లు ఇచ్చేవాలి. నువ్వు ప్లాట్లు ఇవ్వకపోతే కౌలు ఇవ్వాల్సిందేగా. అంటే ఇంకా కొనసాగాలంటే ఇంకా పర్ ఇయర్ 300 కోట్లు ఇవ్వాలి. ఇది భారం కాదా? త్వరగా ప్లాట్లు ఇచ్చేస్తే రైతుల సమస్య పరిష్కారం అవుతుంది, కౌలు భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. 5-6 వేల ఎకరాలు మీరైతే సాధిస్తానంటున్నారో అది అమ్మడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మినిమం ప్రయత్నం చేయకుండా మీరు 57,000 కోట్లు ఇతర అవసరాలకు కేటాయిస్తూ అసలు విషయాన్ని పట్టించుకోకపోతే రాష్ట్రానికి అదనపు భారం అవుతుందా కాదా? ఈరోజు ఈ 34,000 ఎకరాల రైతులకే మీరు 2,500 కోట్లు కౌలు ఇచ్చారు. ఇప్పటికీ పర్ ఇయర్ 300 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అదనంగా మళ్ళీ ఒక 50,000 ఎకరాలు తీసుకుంటే దానికి ఒక 250 కోట్ల రూపాయలు కౌలు ఇవ్వాలి. అంటే సంవత్సరానికి 500-600 కోట్ల రూపాయలు కౌలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రాష్ట్రం భరించే పరిస్థితిలో ఉందా? నేను కౌలు ఇవ్వడానికి తప్పబట్టను. ఎందుకు? 3 పంటలు పండే ప్రాంతం ప్రభుత్వానికి ఇచ్చేసినారు కాబట్టి వాళ్ళ ప్రాణం అది, వాళ్ళ జీవనాధారం. మనం తీసుకున్నాం, తిరిగి ప్లాట్లు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వడం ధర్మమే. కానీ మీరు ఎంచుకున్న మార్గం వాళ్ళకి ఎప్పుడు ప్లాట్లు ఇస్తారు, ఇచ్చేంత వరకు కౌలు ఇచ్చుకుంటా పోతుంటే రాష్ట్ర బడ్జెట్ భరించే పరిస్థితిలో ఉందా? దీనికి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం, సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, ఐకానిక్ బిల్డింగ్ల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు జర్నలిస్టులుగా ఆగ్రాకి వెళ్తే మొఘలాయి కాలంలో మొఘలాయి ఘాట్ ప్రపంచంలోనే ఐకానిక్ బిల్డింగ్ అది. తాజ్ మహల్ ఆగ్రాలోనే ఉంది, ఆగ్రా పోర్టు. ఈ 3 చూసినామంటే ప్రపంచంలో అద్భుతాన్ని చూసినట్టు అవుతాం, గర్వపడదాం. కానీ ఆ చుట్టుపక్కల నేను కూడా వెళ్ళి చూశాను, అందరూ భిక్షం చేసుకునే పరిస్థితి. ఉత్తరప్రదేశ్ అంతా పేదరికం. ఆ మొఘలాయల రాజులు ఇష్టం వచ్చినట్టు బుద్ధి పుట్టినట్టు ఐకానిక్ బిల్డింగ్స్ కట్టేసినారు. ఈ రోజు ప్రపంచానికి మోడలే, లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఆ తరహా కరెక్టా? ప్రజాస్వామ్యంలో శివరామకృష్ణన్ గారు చంద్రబాబు గారికి రాసిన లెటర్లో నూతన నగరం అనేది, మహానగరం అనేది రాచరిక పోకడలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాల మధ్య సమతుల్యత, రాష్ట్రంలోని అన్ని తరగతుల ప్రజల స్థితిగతులతో సంబంధం లేకుండా నగర నిర్మాణానికి పోవడం అనేది సరైంది కాదు. ఇది రాచరిక పోకడలు అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆగ్రా పోర్ట్, తాజ్ మహల్. ఆ రోజు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో పెద్ద పరిస్థితులు బాగలేదు ప్రజలు, కానీ రాజు ఇనే పరిస్థితుల్లో లేడు. అధికారం ఉంది, కట్టేసినాడు. ఐకానిక్ బిల్డింగ్స్ ఈ రోజు కూడా మనం కూడా గర్వపడతాం. కానీ ఆ ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఏంటి? అట్లాంటి స్థితి మళ్ళీ ప్రజాస్వామ్య దేశంలో అవసరమా? అంటే ఐకానిక్ బిల్డింగ్ కడదాం, మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు కడదాం. అంతవరకు రాష్ట్రంలోని అతని పరిస్థితులు గుర్తులో పెట్టుకోవాలి కదా. కానీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. ఫైనల్ గా 50,000 ఎకరాలు గత ప్రభుత్వం 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింది. ఇళ్ల పట్టాలు రద్దు చేశారు. రాజకీయ కారణాలు 100 ఉండొచ్చు. నా పాయింట్ ఏంటంటే, మహానగరం అంటే జనం ఉండాలి కదా. ఈరోజు ఆ 50,000 ఇళ్ల పట్టాలు పూర్తి చేస్తుంటే 2 లక్షల మంది జనాభా వచ్చి ఉంటారు కదా. ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో పనిచేసే ఉద్యోగస్తులందరూ తెల్లారి ఉద్యోగం చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతున్నారు. విజయవాడ, గుంటూరు, లేకపోతే వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. కానీ 50,000 ఇళ్ల పట్టాలు ఇచ్చింటే ఆ పేదలు ఎక్కడ పని చేసినా మళ్ళీ ఇంటికి వచ్చి పనుకుంటారు. ఒక నగర వాతావరణం వచ్చిండేది కదా. ఈరోజు హైదరాబాద్ ఉంది, హైటెక్ సిటీ ఉండొచ్చు, మాదాపురం ఉంటుంది, ఆ పక్కనే స్లమ్ ఉంటుంది, పేదవాడు ఉంటుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలు, ధనికులు లేని నగరాన్ని ఊహించుకోగలమా? మీరు అలాంటి నగరాన్ని నిర్మించే ఆలోచన చేయడంతో ఈ ఇన్బ్యాలెన్స్, నేను రేణుకా చౌదరి గారు చెప్పిన సామాజిక ఇన్బ్యాలెన్స్ చూడట్లా, నేను ఆర్థిక ఇన్బ్యాలెన్స్ చూస్తున్నా. వారేమో కులం పేరుతో సామాజిక కోణం చెప్పారు, నేను వాడి జోలికి వెళ్ళను. సామాజిక సమతుల్యత అంటే పేదలు, ధనికులు, మధ్యతరగతి కలిసి ఉన్నటువంటి సామాజిక సమతుల్యత కావాలి కదా. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి, మీరేదైతే రాచరిక పోకడలతో నగర నిర్మాణం పూనుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఆలోచిస్తున్నారో, లేదా ఆంధ్రప్రదేశ్లో వివిధ తరగతి ప్రజల యొక్క స్థితిగతుల్ని పరిగణలో తీసుకుని ఆలోచిస్తున్నారో, ఇది నష్టం రాష్ట్రానికి. కాబట్టి ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి, మీరు తీసుకున్న నిర్ణయాలు అల్టిమేట్ గా అమరావతి కూడా ఉపయోగపడే పరిస్థితులు లేవు కాబట్టి రివ్యూ చేసుకుని, ఈ రోజు రాష్ట్రానికి ఏది అవసరమో, రాజధాని ఫిక్స్ అయిపోయింది, రాజధాని కార్యాలయాలు ఉన్నాయి, ఇంకేది అవసరమో పరిమితంగా చేసుకుని ముందుకెళ్లి ఆలోచన చేస్తే మీకు మంచిది, రాష్ట్రానికి మంచిది. అలా కాకుండా మాకు అధికారం ఉందని చేస్తుంటే చేయగలింది ఏమీ లేదు. బట్ ఈ రాష్ట్రం మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితిని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకుంది.